నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను పర్వీన్ ముందుగా ముఖ్యాంశాలు ఎస్పీకేలో తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం ఆర్టీసీ కార్మికుల న్యాయ సాధనకి చర్చ కార్యక్రమం నిమ్మగడ్డపై మంత్రి విమర్శలు ఏసీ తన పరిధి మాట్లాడుతున్నారని మండిపాటు పంచాయతీ ఎన్నికలపై ప్రకాశం జిల్లాలో మంత్రి సమీక్ష అభ్యర్థుల ఎంపికపై పలు సూచనలు చేసిన ఆదిమూలపు సురేష్ విద్యా సంస్థల పునఃప్రారంభంపై వనపర్తి జిల్లా కలెక్టర్ చర్యలు మరికుంట కేజీబీవీ పాఠశాలలో షేక్ యాస్మిన్ భాష ఆకస్మిక తనిఖీ సికింద్రాబాద్ లో ఆర్మీ అధికారులను కలిసిన గద్దర్ పట్టించాల్సిన స్థలంలో పేదలు కట్టుకున్న ఇళ్లను తొలగించవద్దని విజ్ఞప్తి గుంటూరు జిల్లాలో దొంగలు బీవశం పింఛన్ డబ్బులను దారి దోపిడీ చేసిన దుండగులు ఇక డీటెయిల్స్ లోకి వెళ్దాం తెలంగాణ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపిక అధ్యక్షులు ధామస్ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల న్యాయ సాధన కోసం చర్చా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున తెలంగాణ మజ్దూర్ యూనియన్ కమిటీ సభ్యులు ఆర్టీసీ కార్మికులు భారీ ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా టీఎంయు వ్యవస్థాపకులు ధామస్ మాట్లాడుతూ అశ్వత్థామ రెడ్డికి తనను సస్పెండ్ చేసే హక్కు లేదు అంటూ 46,000 మంది ఆర్టీసీ కార్మికుల ఆత్మ గౌరవాన్ని మంట కలిపాడని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సంస్థను నాశనం చేశాడంటూ దాని ఫలితంగా కార్మికులు ఆందోళన ఉన్నారంటూ వ్యాఖ్యానించారు అశ్వత్థామరెడ్డి అసమర్థ పాలనపై ఆర్టీసీ కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆర్టీసీ కార్మికులకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకునేది లేదంటూ టీఎంయు అధ్యక్షుడు థామస్ మండిపడ్డారు కార్మికులంతా కూడా ఆందోళన నుంచి బయటకు పోయినంత సంతోషంలో కనిపిస్తూ ఉంది. ఇవాళ ముఖ్యంగా మనం చూసుకున్నట్టుంటే అశ్వత్థామరెడ్డి మొదటి నుంచి కూడా ఈ తెలంగాణ మజ్దూర్ యూనియన్కి వ్యవస్థాపకంగా నేనున్నా. మరి ఆనాడు నేనే ఆయనని హరీష్ రావు గారి సారథ్యంలో హరీష్ రావు గారిని గౌరవాధ్యక్షులుగా అశ్వత్థామరెడ్డిని జనరల్ సెక్రటరీగా నేను నామినేట్ చేసిన సంగతి అశ్వత్థామరెడ్డి గుర్తుంచుకోవడం మీ అందరికీ కూడా తెలుసు. ఆ రోజు కోదండరామ్ గారు మరి హరీష్ రావు గారు చెప్పాను ఆయన జనరల్ సెక్రటరీగా నామినేట్ చేస్తా ఉన్నావు నీ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే లేదన్నా మీరు ఉన్నారు కాబట్టి ఏం కాదు నడుద్దామని చెప్పినాం. ఆ తర్వాత మరి 7వ రోజు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్కి పోయినామో అప్పుడు ఆయన వాస్తవం తెలిసింది. ఆనాడే అశ్వత్థామరెడ్డి భాగవతం తెలిసింది. మేము రిజిస్ట్రేషన్కి పోయినప్పుడు అన్న వర్కింగ్ ప్రెసిడెంట్గా నువ్వు ఫౌండర్గా సంతకం పెట్టు నేను జనరల్ సెక్రటరీగా పెడతా మిగతాయి పెట్టుకొని మేము రిజిస్ట్రేషన్ చేద్దాం ప్రెసిడెంట్ ఇప్పుడు వద్దు అని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది. అప్పుడే నేను వద్దంటే బాగుంటుందని చెప్పి ఆనాడే కాంప్రమైజ్ అయిపోయి నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఫౌండర్గా సంతకం పెట్టడం జరిగింది నా సారథ్యంలో. మరి ఆనాడు నుంచి నడిచిన మారణ చెప్పినట్టుగా కొన్ని కలహాలు వస్తూ ఉంటాయి. మనం ఆర్గనైజేషన్లో చక్కగా పనిచేయకుండా ఒక నియంతగా ఏకఛత్రాధిపత్యంగా అంతా నేనే చెప్పుకుంటూ పోయినప్పుడు మరి ఆయన అహంభావంతో ముందుకు పోతే కూడా కార్మికుల శ్రేయస్సు కోసం తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఆర్టీసీ కార్మికుల ఆత్మగౌరవం దెబ్బతినొద్దు అనే విధంగా ఆనాడు నేను కాంప్రమైజ్ అయ్యి ఈ రోజు వరకు పనిచేసుకుంటూ రావడం జరిగింది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని అహంకారాలు వచ్చినా అన్ని కూడా మనసులో పెట్టుకొని పరిస్థితులు బాగలేవు పరిస్థితి రావాలి అని నేను రావడం జరిగింది. మరి ఆనాడు వేదికమైన నరేందర్ కావచ్చు కమలాకర్ కావచ్చు బాగా మాట్లాడినప్పుడు మన మారణ కావచ్చు వీళ్ళంతా కూడా అతిరథ మానవులు ఆయనకు వెన్నుదండగా ఉండే. వీళ్ళందరూ కలిస్తే నేను బయటకు పోతే ఏముంటుంది అన్నట్టుగా నేను చాలాసార్లు ఆలోచించిన. ఏది ఏమైనా తప్పదు టైం రావాలని చెప్పే చేసినాం. మీ అందరికీ తెలుసు ఇవాళ తెలంగాణ మజ్దూర్ యూనియన్ మరి ఒక ఉద్యమంలో వస్తే ఆనాడు నుంచి చేసినాం. తెలంగాణ నేషనల్ మజ్దూర్ యూనియన్లోనే తెలంగాణ ఫోరం వేయించినాం. ఆయనే ముగ్గురుతో చెప్పుకుంటే నేను మా ఇంట్లో కూర్చొని 100 మందితోటి తెలంగాణ ఫోరం వేస్తే ముఖం వెలవెలమై ఆనాడు మళ్ళీ మహిమూదు నాగేశ్వరరావు దగ్గర కూర్చొని
లేదు కాంప్రమైజ్ కావాలి, నేను వాళ్ళతో కలపండి అని చెప్పి ఈయన బతిమలాడితే మళ్ళీ వాళ్ళు పిలిచి నన్ను తెలంగాణ ఫోరం ఎన్ఎంఈ తెలంగాణ ఫోరంకి నన్ను చైర్మన్ గా అశ్వత్థామరెడ్డిని కన్వీనర్ గా వాళ్ళు పెట్టి మరి నడిపించారు. అప్పుడు మారన్న మేము అటు ఇటు ఉంటే తెలంగాణ ఉద్యమంలో ఎవరేం చేసిందో చూశాను. దాని తదనంతరమే డెప్యుటేషన్ మంత్రులు లక్ష్మణ్ రేఖ దాటామని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ చెప్పడానికి మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. ఎప్పుడు రాజ్యాంగ చట్ట ఉల్లంఘనను చేయలేదని ఎన్నికల కమిషనర్ భాష వ్యవహార శైలి విమర్శలకు త్రావిస్తోందని చెప్పారు. మా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని, మాపై నిమ్మగడ్డ గవర్నర్కు లేఖలు రాయడంపై స్పీకర్ ఫ్రీ విలేజ్ నోటీస్ ఇచ్చామని, జిల్లాలో పర్యటించినప్పుడు నిమ్మగడ్డ తన పరిధిని దాటి మాట్లాడుతున్నారని, ఇది దుష్ట సంప్రదాయమని చెప్పారు. కడపకు నిమ్మగడ్డ ఎన్నికల పర్యవేక్షణకు వెళ్లారా, రాజకీయ మాట్లాడడానికి వెళ్లారా అని ప్రశ్నించారు. చేసిన దాఖలాలు కానీ ఆలోచనలు కానీ మాలో లేవు. ఆ నేపథ్యంలో ఆ గౌరవంతోనే ప్రధానికం మమ్మల్ని ఎన్నుకుంటూ వస్తూ ఉన్నారు. ఈరోజు గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. ఏ నేపథ్యంలో ఇష్యూ వచ్చిందంటే, గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, దాంతోపాటు మా ప్రభుత్వం ఈరోజు జరుగుతున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏకగ్రీవాలు అవ్వాలి, వాటికి ప్రోత్సాహాలు ఇస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో కక్షలు ఉండకూడదు, కారుణ్యాలు ఉండకూడదు, వర్గాలు ఉండకూడదు, గ్రామాభివృద్ధి సమిష్టిగా జరగాలనే ఒక ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్న నేపథ్యం. దానికి తగ్గ ప్రచారాన్ని, దానికి తగ్గట్లు ప్రజల్లో వాళ్ళకు ఒక అవేర్నెస్ తీసుకురావడానికి కార్యక్రమాన్ని చేపట్టి చేస్తున్నాం. దానికి విరుద్ధంగా ఎన్నికల కమిషన్ వారి భాష, వారి వ్యవహార శైలి, వారు చెప్తున్న పత్రికా సమావేశాలు అనే సమావేశాలు ఇస్తున్న ఉపన్యాసాలు, వారు తీసుకున్న నిర్ణయాలు విరుద్ధంగా ఉన్న నేపథ్యంలో చట్టాన్ని, రాజ్యాంగాన్ని లోబడి ఇది ఆ స్ఫూర్తి కాదని చెప్పని ఆయనకి తెలియజెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆయన వచ్చి మా వ్యక్తిగత ప్రతిష్ట భంగం కలిగేటట్లు గవర్నర్ గారికి లేఖలో పొందుపరచడం, అది కాకుండా సాక్షాత్తు గవర్నర్ చేత నియమించబడిన రాష్ట్ర ప్రభుత్వం సిఫారసుతో ఎన్నికల కమిషన్గా నియమించబడిన ఈరోజు కమిషనర్ రమేష్ గారు అదే లేఖలో గవర్నర్ గారిని ఆఖరి పేరాలో ఇక్కడున్న అడ్వకేట్ జనరల్ మీద నాకు విశ్వాసం లేదు, అటార్నీ జనరల్తో మీరు ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ రాబోయే పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక విషయంపై ప్రకాశం జిల్లా క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. మంత్రి సురేష్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త అభిప్రాయం తీసుకున్న తర్వాత అభ్యర్థుల ఎంపిక ఉంటుందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఒంగోలు మూర్తిరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దొంత కిరణ్ గౌడ్, గురు, ఓబల్ రెడ్డి, కరీముల్లా, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో ఫిబ్రవరి నుంచి పాఠశాలల్లో పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో వనపర్తి జిల్లా మరికుంట కేజీబీవీ ప్రభుత్వ పాఠశాలని జిల్లా కలెక్టర్ షేక్ యస్మిన్ భాష పరిశీలించారు. డీఈఓ సుశీందర్ రావుతో కలిసి జిల్లా కలెక్టర్ పాఠశాలని సందర్శించి ఉపాధ్యాయులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన స్థలంలో పేదలు కట్టుకున్న ఇళ్లను తొలగించవద్దని ప్రజానౌక గద్దర్ ఆర్మీ అధికారులను కోరారు. ఈ మేరకు ఆయన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో బోర్డు ఉపాధ్యక్షులు జక్కలు మహేశ్వర్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. గత 30 ఏళ్లుగా సర్వే నెంబర్ 377లో పేద ప్రజలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసి వీరికి పట్టాల పంపిణీ కూడా చేసిందని గద్దర్ చెప్పారు. అయితే మిలిటరీ అధికారులు ఇందులో కొన్ని ఇళ్లు ఆర్మీ స్థలంలో నిర్మించారని కూల్చివేతలు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు చూపించడంతో తాత్కాలికంగా కూల్చివేత నిలిపివేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి శాశ్వత పరిష్కారం చూపించాలని, అప్పటి వరకు కూల్చివేతలను నిలుపుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు విమర్శించారు. స్టేషన్ కమాండెంట్ గద్దర్ వస్తున్నాడు, జరొక టైం ఇవ్వండి కదా, స్టేషన్ కమాండెంట్ దగ్గర పోతామని చెప్పి నేను ఇచ్చిపోయినా. ఇవాళ మీ మీటింగ్ అయింది కాబట్టి నేను వస్తే డిస్టర్బెన్స్ అవుతుందని రాలే. ఎందుకంటారంటే నో ఇప్పుడు రావద్దని ఇవ్వాలని రాలి, ఇప్పుడు వచ్చాను. అది ఇప్పుడు ఏం లేదే, వాళ్ళు మిలిటరీ లెఫ్టినెంట్ కల్నల్ కూడా కలిశారు. ఇట్ వాజ్ వెరీ సింపథెటిక్ అన్న. ఆయన ఈరోజు ఆయన ఏం చేసిండు, వచ్చి గీత పెట్టాడు ఎట్లా మొత్తం ఏ వేడికెళ్ళుందో. ఈ 20-30 ఏళ్ళ నుండి గుడిసెలు వేసుకున్నారు. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత జీవో నంబర్ 58 ప్రకారంగా వాళ్ళకు పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు లెక్క ప్రకారంగా సర్వే చేసి అది చేసి ఇచ్చారు. ఆ పట్టాలు వేసుకుని పట్టాలన్నీ వాళ్ళు ఇచ్చింది ముఖ్యమంత్రి. అంటే సర్వే ఆ 58 ఎన్ని విషయాలు ఏవైతున్నాయో మా దాంట్లోకి వస్తాయి అని మిలిటరీ వాళ్ళు మిలిటరీ. సో మనం ఏమన్నామంటే మరి ప్రభుత్వం మా రాయాలి. గౌరవనీయ సిసి స్టేషన్ కమాండర్ గారు, డిప్యూటీ వచ్చి తెలంగాణ అండ్ ఆంధ్ర సర్వే అయ్యా విషయం సర్వే నెంబర్ 370లో ప్రభుత్వం పట్టా ద్వారా తెలిసిన గుడిసెలు డైరీ ఫామ్ అంచుకు ఆనుకొని ఉంది. ఇది రెవెన్యూ సర్వే ఆధార్ తెలియదు మనకి, ఇది ఈ సర్వే నెంబర్ 377 గవర్నమెంట్ది. అది ఇప్పుడు ఆ దగ్గర అయితేనే ఉంది, గ్రీన్ ఫీల్డ్ వాళ్ళది. ఈ 377 వేసుకున్నాం. అండ్ నేను ఒక గాయపడ్డ ప్రజల పాటల ద్వారా సమాజాన్ని సేవ చేస్తాను. పేద ప్రజలు 30 ఏళ్ళుగా సర్వే నెంబర్ 370లో గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. గవర్నర్ శ్రీ చంద్రశేఖర్ గారు ముఖ్యమంత్రులు ఈ పేదలకు జీవో 58 ద్వారా స్వయంగా పట్టాలు పంపిణీ చేశారు. ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వం మేడ్చల్ జిల్లా పాలకులు సర్వే చేసి ఆ లేఅవుట్ ప్లాన్ ప్రకారంగానే పంచారు. ఏం లేదు, ఇది మన స్టేషన్ కమాండర్ గారికి పాస్ ఆన్ చేయాలని ఒక వినతి. దీని మీద ఇనిషియేట్ చేసి ఒకసారి వచ్చి అది స్వయంగా చూడాలని ఆ కుట్సల్ని, అది కూడా రిక్వెస్ట్.
ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు స్వాగతిస్తాం బ్యూటిఫుల్గా. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం పందిటివారిపాలెంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పందిటివారిపాలెం సమీపంలో కొందరు దుండగులు దారి దోపిడీకి పాల్పడ్డారు. పింఛన్ డబ్బులు తీసుకుని వెళ్తున్న జాలకల్లు సెక్రటరీ శివపార్వతి, వాలంటరీ వెంకట్రామరెడ్డిపై దొంగలు దాడి చేసి పింఛన్ నగదును చోరీ చేశారు. బైక్ పై వచ్చి క్రికెట్ బ్యాట్తో దాడి చేసి 19,81,000 అపహరించి పరారయ్యారు. స్థానికులు సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాయాల పాలైన ఇద్దరిని చికిత్స కోసం పిడుగురాళ్ల హాస్పిటల్కి తరలించారు. చిత్తూరు జిల్లా చిల్లకూరు మండలం రైటర్ సత్రం ఎదుట ఉన్న అపెక్స్ ఫుడ్ ఫేర్ కంపెనీ కార్మికులు ఆందోళనకు దిగారు. ఎలాంటి యాజమాన్యం ముందస్తు సమాచారం లేకుండా పరిశ్రమను ఉన్న చోట నుండి మరో ప్రదేశానికి తరలిస్తుండటంతో ఆగ్రహంతో నిరసనకు దిగారు. సుమారు 10 సంవత్సరాలుగా పరిశ్రమను నమ్ముకుని ఉన్నామని, పరిశ్రమ తరలింపులతో సుమారు దాదాపు 700 కుటుంబాలను రోడ్డు మీద పడతాయంటూ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. సర్వే పేరుతో పరిశ్రమ యాజమాన్యం తమ వద్ద సంతకాలు సేకరించారని కార్మికులు వాపోతున్నారు. పరిశ్రమను కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్మికులు ఆందోళనకు దిగడంతో ఎస్ఐ బాబీ అక్కడకు చేరుకుని కార్మికులను చర్చలు జరిపారు. ఊరికే చెక్ చేసుకుంటున్నాము, సర్వే చేస్తున్నాము అని చెప్పారు. మేము కంపెనీ ఎత్తేస్తున్నాము, ఇంకో దగ్గర షిఫ్ట్ చేస్తున్నాము అని మాకు చెప్పాల. మేము ముందుగా కంపెనీ ఎత్తేస్తారని అడిగేటప్పుడు మిమ్మల్ని తీసుకు హెచ్ఆర్లో నిలబెడతాము. కంపెనీ గురించి ఎందుకు మాట్లాడతారు ఇలాగా? మీరు టెర్మినేషన్ చేసేస్తాం అని మమ్మల్ని మాట్లాడి, మాకు కంపెనీ ఇక్కడే కావాలా, ఇక్కడ కాకపోయినా పక్కన ఇక్కడెక్కడైనా దగ్గరలోనే మాకు స్థలాలు కావాలని ఉన్నాయి. చేయిస్తే మేము వస్తాం. ఇక్కడైతే అంత దూరం అయితే మేము 5 గంటలకి బస్సు ఎక్కి పొలం కుదురులో చూలూరుపేట అవతలకు బావాలంటే మేము ఎక్కడ బాగోలేము. మాకు కంపెనీ కావాలి. 500 మంది ఉన్నారు ఇక్కడ. 500 మంది జనం ఉన్నారు. 500 మంది ఉన్నారు. 500 మంది పన్నీళ్ళు పనిచేస్తారు ఇక్కడ. ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ చేస్తారంట. వారం రోజుల్లో చెప్పారు కండిషన్. వారం రోజులకి ఎవరు పోతారు? ఇప్పుడు మనుగోలు నుంచి వస్తారు, నెల్లూరు నుంచి వస్తారు, నెల్లూరు నుంచి వస్తున్నారు. సూళ్ళూరుపేట పెట్టారంటున్నారు. ఎవరు పోతారా? ఇదంటే సెటిల్మెంట్ చేస్తామంటున్నారు. 2 నెలలు శాలరీ ఇస్తారంటారు. 2 నెలలు ఎవరు సరిపోతుంది? కంపెనీ మాకు అన్ని మాకు అవసరం. మా కంపెనీ ఏడే ఉండాలి. ఇన్ని రోజులు రెంట్ కట్టారు కదా, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏం చేస్తారని కదా. ఇన్ని రోజులు శాలరీ తీసుకున్నారు. నేను 2 నెలలు శాలరీ ఇస్తానని చెప్తున్నాడు. మాకు అన్ని మాకు అవసరం. కంపెనీ అయితే ఏడే ఉండాలి. స్థలాలు లేమంటున్నారు. చెక్ చేయండి. ఎందుకంటే స్థలాలు స్థలాలు అయితే ఉన్నాయి, కానీ వాళ్ళు చెక్ చేయట్లే. ఇక్కడ అంటే అక్కడ తీసుకెళ్ళిపోతున్నాం అని చెప్తున్నారే, కానీ అవన్నీ మాకు అవసరం లేదు. మాకైతే కంపెనీ ఏడే ఉండాలి. అందరిది ప్రవర్తన అదే. కంపెనీ అయితే ఏడే ఉండాలి. దూరం అయితే సర్వే అయితే చేశారు. మేము మార్క్ చేస్తున్నామని చెప్పారు. కోవిడ్ కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిపోయినా సంక్షేమ పథకాలను ఆపకుండా అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం చీటూరు గ్రామంలో చెక్ డ్యాం నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గం వ్యాప్తంగా దాదాపు 13,20,00,000 రూపాయల వ్యయంతో 5 చెక్కు డ్యాములు మంజూరు కాగా ఇప్పటి వరకు 3 చెక్కు డ్యాముల నిర్మాణాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి, జడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
తెలియజేసుకుంటున్నాం. మీకు ఏమి ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేను. అయినప్పటికీ ఈరోజు కాకతీయ మిషన్ కాకతీయ చెరువులు నిర్మాణం జరిగింది. ఈ సంవత్సరము నీటిని నిల్వ చేయాల. కట్టలు మంచిగున్నాయి, మత్తలు మంచిగున్నాయి, తూములు మంచిగా చేసుకున్నాం. ముఖ్యమంత్రి గారి ఆలోచనలో మత్తడి పడి నీళ్లు పోయి మళ్ళా కృష్ణాలో గోదావరి పడి సముద్రంలో కలవద్దు, ఎక్కడికక్కడ నీళ్లు నిల్వ చేసుకొని భూగర్భ జలాలు పెరగాలనే ఆలోచనతో 6 ఉపనదులు అంటే ఉప వాగులు కలిసి దానికి ముందిచ్చిండ్రు. తర్వాత మళ్ళీ 4 వాగులు కలిసి ఒక నది ఏర్పడినప్పుడు ఇస్తారు. మూడో వాకు 2 చిన్న చిన్న వాగులు కలిసి 3 రకాలుగా విభజించడం జరిగింది. ఈ మొదటి ఐబీ శాఖ మాత్యులు కేసీఆర్ గారి ఆశీస్సులతో గన్పూర్ నియోజకవర్గానికి 5 చెక్ డ్యాములు మంజూరు చేయడం జరిగింది. ఒకటి ఈరోజు మనము శంకుస్థాపన చేసిన చీటూరు, 2 తిడుగు, 3 చిల్పూరు, 4 చిన్నపెండ్యాల, అదేవిధంగా 5వది మనకు మన బాంజిపేట దగ్గర. సో మొత్తం కాలువలపల్లి. సో మొత్తము 5 చెక్ డ్యాములకు గాను 12,20,00,000 వరకు మంజూరు చేయడం జరిగింది. చీటూరులో 2,70,00,000తోటి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేసుకున్నాం. ప్రియతమ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ముందుకెళ్ళి ఒక మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఆర్థికంగా ఎదిగేటట్టు చేసి నీళ్ల విషయంలో ఈరోజు భారతదేశంలో అతి తక్కువ కాలంలో 1 కోటి ఎకరాల మాగానికి నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో ఒక పక్క కాళేశ్వర ప్రాజెక్టు, 2వది రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టు, 3వది సీతారామ ప్రాజెక్టు, అదేవిధంగా దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసే కార్యక్రమాలు. దీని ద్వారా 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. దాంట్లో గణపురం నియోజకవర్గం మరో కోనసీమలాగా ధర్మసాగర్, స్టేషన్ గన్పూర్, గండిరామారం, అషరాపల్లి, నవాపేట, ఉప్పుగల్లు రిజర్వాయర్లతో ఈరోజు అన్ని చెర్లు నిండి ఉన్నాయి. రిజర్వాయర్లు కూడా నెల 15 రోజులు మత్తలు పోసిన సంగతి మనందరూ కూడా తెలుసు. ఈరోజు గణపురం నియోజకవర్గంలో కావలసిన నీళ్లు ఉన్నాయి కాబట్టి కావలసిన పంటలు పండుతూ ఉన్నాయి. అదేవిధంగా మత్స్యకారులకు అన్నిటికంటే అన్ని నియోజకవర్గాల కంటే చేపలు మన దగ్గర ఎక్కడున్నాయి, కళ్ళాలు మన దగ్గర ఎక్కువ ఉన్నాయి, తర్వాత దిగుబడులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ క్రమంలో మరింత మేలైన సేవ చేయాలనే ఉద్దేశంతో, భూగర్భ జలాలు పెరగాలనే ఉద్దేశంతో మిషన్ కాకతీయ ద్వారా చెర్లను పునర్నిర్మించుకున్న తర్వాత మరి వాగులు వంకలు పొంగి పొర్లి మళ్ళీ సముద్రంలో కలవకుండా ఎక్కడికక్కడ చెక్ డ్యాములు పెట్టి ఆ రకంగా నీటిని నిల్వ చేసి భూగర్భ జలాలు పెరిగే విధంగా చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి రాజేంద్రనగర్ సర్కిల్ మేలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గుట్కా పట్టుబడింది. తారానగర్లో గుట్టు చప్పుడు కాకుండా గుట్కా తయారీ కేంద్రాన్ని నడుపుతున్నారని పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన ఎస్ఓటీ పోలీసులు 19,50,000 రూపాయల విలువ గల గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. మిస్రోబహద్దీన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని గుట్కా గోదాను సీజ్ చేశారు. నిందితుని అదుపులోకి తీసుకున్న పోలీసులు గుట్కా తయారీ కేంద్రం నిర్వహణలో ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో విచారణ చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుండ మండలంలో చిరుత పుల్లల సంచారం కలకలం రేపుతుంది. వల్లంపట్ల గ్రామంలో చిరుత ఆవుల మందపై దాడి చేసింది. చిరుత పులి దాడిలో ఒక ఆవును గాయాలు కాగా ఒక దూడ మృతి చెందినట్లు ఫారెస్ట్ అధికారులు ధృవీకరించారు.
మండలంలోని వల్లంపట్ల గ్రామానికి చెందిన జంగిట లచ్చయ్య అనే రైతు తన మామిడి తోటలో పశువుల మందును ఏర్పాటు చేశాడు. శనివారం తెల్లవారుజామున ఆవుల మంద వద్దకు వెళ్లేసరికి దూడ మృత కాలేభరంతో పాటు చిరుత దాడిలో గాయపడ్డ ఆవు కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. మామిడి తోట పక్కనే ఉన్న చిరుత ఆనవాళ్లు కనిపించడంతో స్థానిక గ్రామస్తులు రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఇంతకు ముందు బోయినపల్లి మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామంలో ఓ వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు చిరుత పడిపోయింది. ఆ ఘటన మరవక ముందే మరోసారి చిరుత దాడితో మండలవాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. దీంతో ఒంటరిగా తిరగవద్దు అని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. బయట ఏమి ఎలాంటివి కూడా క్యాటిల్స్ కట్టేయద్దు. ప్లస్ నైట్ టైం సింగిల్గా బయటికి వెళ్ళకండి. ఎవరన్నా బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే పొలంకి ఎవరు వెళ్ళాలంటే ఒక మనిషి తోడు తీసుకోండి. ప్లస్ లాంతరు చేతిలో కర్ర పట్టుకొని పొలం దగ్గరికి వెళ్ళండి. కెమెరా ట్రాప్ పెడతాం మేము ఇక్కడ, దానికి ప్రికాషన్స్ తీసుకుంటాము. ఒకవేళ మళ్ళీ అది వచ్చే అవకాశం ఉంటే మాకు తెలుస్తుంది కెమెరా ట్రాప్ పెడతాం. యూజువల్గా లెపర్డ్స్ మూవ్ అవుతున్నాయి. ఇంకో దగ్గర నుంచి కూడా మాకు ఇట్లా ఇన్ఫర్మేషన్ ఉంది, ధర్మారంలో కూడా ఇట్లా లెపర్డ్ కనిపించింది అని. సో పబ్లిక్ అంతా కొద్దిగా అవేర్గా ఉండి ఇది 6-7 తర్వాత నైట్ ఒంటరిగా వెళ్ళటం మాత్రం క్యాటిల్స్ అనేది పూర్తిగా ఇంటి దగ్గర లోపలే కట్టేసుకోండి. చావడి దూరంలో ఇట్లా పొలంలలో బయట ప్లేస్లలో మాత్రం కట్టేయకండి. థ్యాంక్ యూ. ఓకే. ఇప్పుడు బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. ఎస్పీకేలో తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం. ఆర్టీసీ కార్మికుల న్యాయ సాధనకే చర్చ కార్యక్రమం. నిమ్మగడ్డపై మంత్రి బొత్స విమర్శలు. ఈసీ తన పరిధి మాట్లాడుతున్నారని మండిపాటు. పంచాయతీ ఎన్నికలపై ప్రకాశం జిల్లాలో మంత్రి సమీక్ష. అభ్యర్థుల ఎంపికపై పలు సూచనలు చేసిన ఆదిమూలపు సురేష్. విద్యా సంస్థల పునః ప్రారంభంపై వనపర్తి జిల్లా కలెక్టర్ చర్యలు. మరికుంట కేజీబీవీ పాఠశాలలో షేక్ యస్మిన్ భాష ఆకస్మిక తనిఖీ. సికింద్రాబాద్ లో ఆర్మీ అధికారులను కలిసిన గద్దర్. పట్టాలిచ్చిన స్థలంలో పేదలు కట్టుకున్న ఇళ్లను తొలగించవద్దని విజ్ఞప్తి. గుంటూరు జిల్లాలో దొంగలు బీభత్సం. పింఛన్ డబ్బులను దారి దోపిడీ చేసిన దుండగులు. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. నమస్తే.